India's biggest education fair. April 9th, Hotel Harita Kakatiya, Hanamakonda. స్వీట్ వాయిస్ తనది. తన పేరే సుజాత. చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ట కొడుతుండేనే. చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి. సో ఇలా పాటలు పాడుకుంటే సంగీతం నేర్చుకుందామని అసలు ఎవరు నాకు చెప్పలేదండి సంగీతం నేర్చుకోవాలి అని కానీ నేర్పించాలని కానీ ఎవరికి. ఈవెన్ మా పేరెంట్స్ ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేదు నాకు పాడటానికి. మా ఫ్యామిలీ మెంబరే అని కూడా ఎవరికి. చాలా విమర్శలు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మ్యారేజ్ చేసుకోవచ్చు కదా, మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు పాడుకుంటూ తిరుగుతారా, ఇవే మాటలు వస్తుంటాయి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తను ఎంత బాగా పాటలు పాడతారో తెలుసా, నా ఫేవరెట్. నేను ఒక చిన్న ఈవెంట్ లో కలిశాను తనని, బాగా అనిపించింది తన వాయిస్ విన్నాక. డెఫినెట్ గా పాటలు పాడించుకోవాలి, ఇంటర్వ్యూ చేయాలి అని అనిపించింది. అడగగానే యాక్సెప్ట్ చేశారు, వచ్చేసారు. ఇప్పటికీ చాలా మూవీస్ లో తను పాటలు పాడున్నారు, కొన్ని ఆల్బమ్స్ చేశారు, అండ్ అలాగే స్టేజ్ షోస్ లో ఆమె పాటలు పాడారంటే ఆడియన్ అలా ఉండిపోతారంతే. మంచి స్వీట్ వాయిస్ తనది. తన పేరే సుజాత. మనతో పాటు ఉన్నారు, బోల్డ్ అని పాటలు పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి పాటలు పాడదాం, మాటలు కూడా మాట్లాడదాం, వారి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఐఎమ్ రెడీ సాంగ్స్ వినడానికి ఇవాళ ఫుల్. నేను కూడా పాడటానికి రెడీ. అవునా? ఓకే, వ్యూయర్స్ కూడా రెడీ అయిపోయారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. మీ గురించి తెలుసు చాలా చక్కగా పాటలు పాడతారని. మీ గురించి కూడా చాలా మందికి తెలుసు పాటలు బాగా పాడతారని, నాకే కాదు. బట్ ఇంకొంతమందికి తెలిపే ప్రయత్నం, ఈ స్వీట్ వాయిస్ని ఇంకొంతమందికి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో. సో ఫస్ట్ ఒక సాంగ్ పాడేసేయండి. నేను ఎందుకు ఈ మాట అన్నానో వ్యూవర్స్కి అర్థమైపోతుంది. పాట విన్న తర్వాత ఇంకా మిగతా ముచ్చట్లు మాట్లాడుకుందాం. చమ్కీల అంగీలేసి ఓ వదినే చాకు లెక్కుండేటోడే ఓ వదినే కండ్లకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ట కొడుతుండేనే. సినిగిన బనీనేసి ఓ వదినే నట్టింట్లా కూసుంటాడే ఓ వదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలానే పంటాడే. బాగుంది, చాలా వెరీ నైస్. ఎంత సూపర్ హిట్ ఈ సాంగ్ కదా. సో ఇలా పాటలు పాడుకుంటే ఎంజాయ్ చేస్తారా రోజు? ఇంకా అలవాటు అయిపోతుందేమో సింగర్స్ కి కదా, ఎప్పుడు ఇలా పాటలు పాడడం. అంతే, ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒకవేళ నోటిలోంచి ఆ పాట రాకపోతే మేము రోజంతా ఏదో మిస్ అయిన ఫీలింగ్ లోనే ఉంటాం. సో అలా లేస్తూనే పాటతో లేస్తాం కాబట్టి. ఓకే, సుజాత గారు చెప్పండి, అసలు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. పుట్టి పెరిగిందంతా ఎక్కడ, ఎప్పుడు ఇలా పాటలు పాడడం స్టార్ట్ చేశారు? పుట్టి పెరిగిందంతా నేను యాక్చువల్లీ వైజాగ్ డిస్ట్రిక్ట్ లో నర్సీపట్నం అండి, మాది ప్రోపర్ అయితే నర్సీపట్నం. ఓకే, నానమ్మ వాళ్ళది. సో నేను నా డిగ్రీ వరకు అక్కడే చదివాను. తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో నేను పాటలు అయితే 5th స్టాండర్డ్ నుండి పాడటం స్టార్ట్ చేశాను. అయితే ఇంట్లో పెద్దగా సపోర్ట్ లేదు నాకు పాడటానికి. అప్పుడు చిన్న చిన్న అంటే August 15th, January 26th ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఆ కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేదన్నమాట. మన టాలెంట్లు బయటపడేది స్కూల్లోనే, ఫస్ట్ స్టెప్ అక్కడే పడుతుంది. అవును. సో అక్కడ నుంచి నోట్లోంచి పాడుకోవడం, పాడుతుంటే ఎవరొకరు తిడతా ఉండేవారు, ఎందుకు అస్తమానం పాడుతూనే ఉంటావు, అదే పని నోట్లో పాడుతూనే ఉంటావా. అప్పుడు అనిపించలేదా సంగీతం నేర్చుకుందామని? అసలు ఎవరు నాకు చెప్పలేదండి సంగీతం నేర్చుకోవాలి అని కానీ నేర్పించాలని కానీ ఎవరికి. ఈవెన్ మా పేరెంట్స్ కూడా తెలియదు. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరు లేరు సింగర్స్. ఓకే. సో నేను తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఎవరో నా గురించి చెప్పారు, అంటే వినటం, నా క్లాస్మేట్స్ ఎవరో నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే నాకు తెలిసిన ఒక పర్సన్ అక్కడ నర్సీపట్నంలో అప్పుడు క్రికెట్ అండ్ కబడ్డీ కాంపిటీషన్స్ ఏవో అవుతున్నాయి. సో అయ్యన పాత్ర గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అక్కడ ఖచ్చితంగా నువ్వు పాడాలి అని ఒక నారాయణరావు గారు అని ఒక పర్సన్ నన్ను ఎక్కించారు, బలవంతంగా లాక్కుని వచ్చారు అనమాట. ఓకే. అంటే నాకు భయం, అప్పుడు నన్ను ఎవరు పాడనివ్వలేదు, చెయ్యనివ్వలేదు. స్టేజ్ ఎక్కాలంటే భయం, స్టేజ్ ఎలా ఉంటుందో తెలియదు, మైక్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఆయన నన్ను లాక్కొచ్చారు, నువ్వు పాడు, వస్తావు ఖచ్చితంగా, నువ్వు పాడు, నువ్వు పాట నీ వినిపించుమని చెప్పారనమాట. సో ఫస్ట్ టైం నేను ఆ రోజు పరదేశీ మూవీలో జగతి సిగలో జాబిలమ్మకు వందనం కొంచెం సిచ్యువేషనల్ సాంగ్ అనమాట, అది పాడాను. ఒకసారి వినిపిస్తారా? జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కరిగిన కళయిది I love India I love India I love India I love India సూపర్. ఈ పాట పాడాను. ఏమన్నారు మరి? ఈ పాట పాడిన తర్వాత మర్నాడు ఈ కాంపిటీషన్స్ గురించి ఈటీవీ పేపర్ లో వచ్చింది అనమాట. అప్పుడు నా ఫోటో వేశారు. ఫోటో వేసి ఈ పాట పాడింది అని మా పేరెంట్స్ నేమ్ అండ్ నా నేమ్ అందులో మెన్షన్ చేశారు. సో మా డాడీ ఆఫీస్ కి తీసుకెళ్లి ఆ పేపర్ ని నా కూతురే అని అప్పుడు చెప్పుకున్నారు. అది ఫస్ట్ టైం. అది నాది చాలా ఎంత బాగుంటుందో తెలుసా ఆ మూమెంట్. ఆ రోజు నుంచి మా డాడీ ఎప్పుడు ఆపలేదు. కానీ ఉంటుంది రిస్ట్రిక్షన్ అయితే, ఎందుకు ఆడపిల్ల ఎందుకు పంపించాలి, ఎందుకు పాడించాలి. అలా అవుతూనే చదువుతూనే ఈటీవీ సై జోడీ నెంబర్ 1 ఇట్లాంటి కాంపిటీషన్స్ అవుతున్నప్పుడు ఆడిషన్స్ కి వెళ్ళాను. ఒకసారి సై జోడీ నెంబర్ 1 కి సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత చాలా కష్టం మీద ఒప్పించుకుని వెళ్ళాను. ప్రియా ప్రీతమ రాగాలు అని ఈటీవీలో అప్పట్లో టెలికాస్ట్ అయ్యేది. మనో గారు అండ్ సునీత గారు యాంకర్స్ గా ఉండేవారు. సో అప్పుడు వెళ్ళాను. కాంపిటీషన్ కి వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ రేపనగా అంటే ముందుగా రిహార్సల్స్ జరుగుతాయి కదా, కాంపిటీషన్ రేపనగా నాకు ఫుల్ కోల్డ్ స్టార్ట్ అయింది. అయ్యో అంతవరకు వెళ్ళాను, పాడకుండా వచ్చేస్తానా, ఏడుస్తూనే ఉన్నాను నేను. ఇంకా మా అమ్మగారు వద్దు ఏం కాదని నాతో ఎన్ని తినిపించారంట ఆ రోజు. వెల్లుల్లి అంటారు, అల్లం అంటారు, పాట రావాలి, అందులో గెలవాలి అంతే. మొత్తానికి ఏదో ఆ రోజు రౌండ్ సెమీస్ వరకు వెళ్ళాను. అది మా అమ్మగారి దయ వల్ల అయితే ఈటీవీ వరకు వెళ్ళాను నేను ఫస్ట్ టైం. సో వెళ్ళాను, తర్వాత వచ్చాను. నెక్స్ట్ జెమినీలో వన్స్ మోర్ ప్లీజ్ అని చైల్డ్హుడ్ నుంచి వెళ్ళాను అనమాట. తర్వాత పాడుతా తీగకి సెలెక్ట్ అయ్యాను 2 times. సో ఫస్ట్ టైము డాడీకి యాక్సిడెంట్ అయింది, అది ఆగిపోయింది. అండ్ సెకండ్ టైము నాకు డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్. సో 25 days ఉండాలని చెప్పారు. సో అది కూడా మిస్ అయింది. పాడుతా తీయగాలో పాడలేని లోటు నాకు ఇప్పటికీ ఉంది. ఇది ఇప్పుడు నేను పాడాలి అన్నా ఆయన లేరు, బాలు గారు ముందుగా పాడాలి అని అనుకున్నాను. ఎప్పుడైనా కలిసారా? ఒక్కసారే కలిసానండి. వైజాగ్ లో ఏదో పుస్తకావిష్కరణకి వచ్చినప్పుడు ఆయన పాదాలని తాకాను అంతే. అంతకు మించి నాకు తెలీదు. ఆయన ముందు పాడే అవకాశం కూడా నాకు రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు పాడదామన్నా ఆయన లేరు. అదైతే నాకు ఎప్పటికీ పాట ఉంటే బాలుగారు డెఫినెట్ గా ఉంటారు అంతే. ఆయన లేరు అని భౌతికంగా లేకపోవచ్చు కానీ ఇప్పుడు అసలు ఎక్కడ విన్నా ఆయన వాయిస్ వినపడుతుంది. అవును.